పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాల్లో ఒక చిత్రం అత్యంత ఇష్టమని, ఆ సినిమాను దాదాపు 100 సార్లు చూసినట్లుగా ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ, పవన్ మధ్య స్నేహబంధం ఇప్పటిది కాదు. సినిమా రంగంలోనే కాదు, రాజకీయంగా కూడా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరించిన అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇద్దరు స్వభావంలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని, నచ్చింది నచ్చిందని, నచ్చనిది నచ్చలేదని నేరుగా చెప్పే వ్యక్తులుగా పరిశ్రమలో గుర్తింపు ఉంది. అదే టైంలో ఒకరి సినిమాను మరొకరు గౌరవంగా ప్రశంసించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు బాలకృష్ణ సినిమాలంటే ప్రత్యేక అభిమానం ఉంది. ముఖ్యంగా సమరసింహారెడ్డి సినిమా తనకు చాలా ఇష్టమని పలుమార్లు చెప్పినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ చిత్రంలో బాలకృష్ణ పూర్తి స్థాయి నటనను ప్రదర్శించారని, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ, మేనరిజాలు తనని బాగా ఆకట్టుకున్నాయని పవన్ చెప్పారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య నటన పవన్ కు ప్రత్యేకంగా నచ్చిందని ప్రచారం ఉంది. ఇక మరింత ఆసక్తికరంగా మారిన విషయం ఏంటంటే, సమరసింహారెడ్డి సినిమానికి తాను దాదాపు 100 సార్లు చూసినట్లు పవన్ కళ్యాణ్ తన సన్నిహితులతో తరచూ చెప్పుకునేవారట. ఒకే సినిమాను ఇన్నిసార్లు చూడటం అరుదైన విషయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణపై పవన్ కున్న అభిమానానికి ఇదే నిదర్శనమని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత అన్నది అధికారికంగా ఎవరూ వెల్లడించలేదు. అయినప్పటికీ ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా 65 ఏళ్ల వయసులోనూ బాలకృష్ణ వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల వచ్చిన అఖండ 2తో మరొకసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. అలాగే దర్శకుడు గోపీచంద్ మల్లేనితో బాలకృష్ణ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.